బ్రో కొంతమంది ఏం ఫీల్ అవుతున్నారంటే పిఠాపురంలో వర్మ గారు మళ్ళీ రాజకీయం స్టార్ట్ చేశారని, సో ఇంకా జనసేనకి అక్కడ కష్టమే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అంటే ప్రజలు అనుకోవడం పక్కన పెడితే నిజంగానే లోపల ఇదంతా కూడా జరుగుతుంది. వాళ్ళు బయటకంతా కూడా టీడీపీ జనసేన కలిసి ఉన్నట్టు గానీ బయటపై ఎలాంటి వివాదాలు వచ్చినప్పుడు కూడా వాటి గురించి మాట్లాడుకొని ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. కానీ లోపల మాత్రం ఎవరికి కూడా కనిపించినట్టు ఏదో ఒకటి జరుగుతుందనే విషయం కూడా కొంతమేరకు బయటకు వచ్చింది. ఎందుకంటే రీసెంట్ టైంలో చూసుకుంటే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి సీట్ ఏ విధంగా వచ్చిందంటే చాలా మంది 90% పీపుల్ కూడా ఇక్కడ వర్మ త్యాగం చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కి వచ్చింది అంటారు. అయితే దానికి తగ్గట్టు ఆయనకు ప్రశంసలు కానీ పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు కావచ్చు, ప్రజలందరూ కూడా అదే విధంగా అనుకుంటున్నారు. అయితే మొన్న ఎప్పుడైతే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగిందో అప్పటి నుంచి కూడా కొంచెంగా ఆయనకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. అంటే మీరేం ఫీల్ అవుతున్నారు అంటే గ్యాప్ క్రియేట్ అవుతుంది, సో మళ్ళీ ఆయన అక్కడ అంటే మీన్ పిఠాపురం నియోజకవర్గంలో వర్మ పవర్ మళ్ళీ చూపించాలని చెప్పి ఆయన అంటే ఆయన బయటకు వచ్చి డైరెక్ట్ గా చూపించాడు, కాకపోతే ఇండైరెక్ట్ గా ఏదో ఒక హింట్లు ఇస్తాడని అనుకోవచ్చు క్లియర్ గా. అయితే రీసెంట్ టైంలో అక్కడ మత్స్యకారులకు సంబంధించి కావచ్చు ఉప్పాడ దగ్గర అక్కడికి వెళ్ళి కూడా సొంతంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ పర్మిషన్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు పర్మిషన్ కానీ ఏది కూడా తీసుకోకుండా సొంతంగా ఆయనకాయన్ని హామీలు ఇవ్వడం వాళ్ళకి కానీ ఆయనకాయన్ని కొన్ని నేను ఈ పనులు చేపిస్తానని చెప్పడం కానీ ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పడం కానీ, సో ఇదంతా కూడా ఓన్ డిసిషన్ తీసుకుంటున్నాడు. ఇది చూసిన తర్వాత అరే ఖచ్చితంగా వర్మ కొత్త రాజకీయం మొదలు పెడుతున్నాడు అంటే ఆ మధ్యలో చూసుకుంటే నాకు ఎలాంటి పదవి ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా జనమే నాకు బలం అనే విధంగా ఆ మధ్యలో ఒక ట్వీట్ కూడా పెట్టాడు. అంటే మనం అలానే ఎందుకు ఫీల్ అవ్వాలి? ఇప్పుడు వర్మ గారు వెళ్ళి మాట్లాడినా కూడా అది పార్టీకి యూజ్ అవుతుంది కాబట్టి ఆయన వెళ్ళి మాట్లాడారు. సో జనాల్ని మంచిగా మాట్లాడి జనాల్ని గుప్పెట్లో అంటే జనాల కోసం ఆయన చేస్తున్నాడు ఓకే, కానీ ఇక్కడ పార్టీ విషయానికి వచ్చేసరికి ఈయన కంప్లీట్ టీడీపీ పార్టీకి సంబంధించి, సో వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ. రీసెంట్ గా ఒక కార్యక్రమం ఏదో ఒక ఆఫీస్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వర్మని పిలవలేదంట. సో ఆ విషయం కోసం అని టీడీపీ వాళ్ళు కొంతమంది నినాదాలు చేస్తా ఉంటే వెంటనే ఇక్కడ జనసేన వాళ్ళు ఆపేయడం కానీ, సో ఇద్దరి మధ్య అప్పట్లో వాగ్వాదం కూడా జరిగిందంట రీసెంట్ 2 days బ్యాక్. సో ఆ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య ఏదో ఒకటి జరుగుతుంది. మిగతా అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు మంచిగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పిఠాపురంలో మాత్రం ఖచ్చితంగా వర్మ తన మార్కు రాజకీయం చూపించాలనుకుంటున్నాడని గట్టిగానే వినిపిస్తుంది. ఈ రూమర్స్ బయటకు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడినా కూడా మేము కలిసే ఉంటాం, మేము కలిసే పోరాడతాం, మేము కలిసే జనాలకు మంచి చేస్తాం అన్నట్టు ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. కానీ రూమర్స్ అయితే అక్కడి నుంచి పుడుతూనే ఉన్నాయి. ఎవరొకరు ఇప్పుడు పైన రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడినప్పటికీ కూడా ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి కూడా వాళ్ళు వెళ్ళలేరు. సో వాళ్ళ మనసులో ఏముందనేది కూడా వాళ్ళు తెలుసుకోలేరు. సో మొత్తానికైతే వర్మకు సంబంధించి ఆయన పిఠాపురం నియోజకవర్గంలో జనంలో ఖచ్చితంగా బలం ఉంది. ఎందుకంటే ఆయన ఒంటరిగా వచ్చి ఒకప్పుడు టీడీపీ పార్టీలో సీట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఒంటరిగా వచ్చి ఇక్కడ గెలిచాడు కాబట్టి ఎప్పటి నుంచో కూడా అక్కడ ఉన్న వ్యక్తి కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన మీద నమ్మకం ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ జనసేన పార్టీ వచ్చిన తర్వాత రెండు పార్టీల మధ్య ముఖ్యంగా ఈయనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇదంతా కూడా చూస్తుంటే మరి ఆయన నిజంగానే ఇంకా సపరేట్ గా ఏదైనా తోవ చూసుకుంటున్నాడా చూడాలి. మరి నిజంగా ముందు ఏం జరుగుతుంది, ఇక్కడ 3 పార్టీలు కలిసే ఉంటాయా లేకపోతే జనసేన పార్టీ సపరేట్ అవుతుందా, వెయిట్ చేసి చూడాలి.